తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్నారు. వాళ్ళకు ప్రమోషన్ రావాలని చెప్పేసి కూడా ధర్నా చేస్తే మనతో మాట్లాడడానికి తపస్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో కూడా రేవంత్ రెడ్డి మీకు హామీ ఇచ్చాడు, మీకు ప్రమోషన్లు ఇస్తా అని చెప్పి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు కూడా మీకు కనీసం చర్చలు జరిపిన సందర్భాలు కూడా లేవు. ఒక ఎడ్జిటీలను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చి ఒకే క్యాడర్లో ఈరోజు వేలాది మంది ఉపాధ్యాయులకి విద్యా వ్యవస్థలో పదోన్నతులు ఇచ్చినామని చేతులు దులుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ ఉపాధ్యాయులైతే ఈరోజు ప్రధాన పాఠశాలల్ని నడపాలనో, ఏ ఉపాధ్యాయులైతే స్కూల్ కాంప్లెక్స్ని నడపాలనో ఆ ఉపాధ్యాయులు దశాబ్దాల తరబడి పనిచేస్తూ పాఠశాలలో అరకొర వసతులు ఉన్నా, పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బంది లేకున్నా, అదేవిధంగా ఎలాంటి నిధుల కొరత ఉన్నా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి పదోన్నతులు ఇవ్వకుండా నిరుత్సాహపెడుతున్నటువంటి ప్రభుత్వం పట్ల ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన సంఘీభావం తెలుపుతూ ఈ ప్రధాన ఉపాధ్యాయులు చేసేటువంటి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే సూపర్విజన్ చేసేటువంటి పోస్టులని అప్గ్రేడ్ చేస్తుందో, ఎప్పుడైతే ఏ వ్యవస్థలో అయినా సూపర్విజన్ అనేది నిరంతరంగా ఉంటుందో అప్పుడే ఆ వ్యవస్థ ప్రక్షాళన అనేది జరుగుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఎంఈఓలు లేకపోవడం, డివిజన్ స్థాయిలో డిప్యూటీఓలు లేకపోవడం, ఒక ప్రధాన ఉపాధ్యాయులే వాళ్ళే ఎంఈఓలుగా, వాళ్ళే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లుగా, వాళ్ళే ఆ పాఠశాల హెచ్ఎంగా 3 బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేసే విధంగా చూడాలా, ఎప్పటికప్పుడు శిక్షణలు అందించాలా, అదేవిధంగా నిరంతరంగా మండలంలో పాఠశాలను పర్యవేక్షణ చేస్తుండాలా, వారి కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి జీతభత్యాలయం కానివ్వండి, ట్రైనింగ్స్ కానీ వాటిని సూపర్విజన్ చేయడం చాలా కష్టతరం. ఈరోజు నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన పేద నిరుపేద విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్ అందాలంటే, వాళ్ళకి భావితరాలకి సరిపడంతటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందింపజేసి ఎంఈఓ పోస్టులని, డిప్యూటీఓ పోస్టులని, అదేవిధంగా డైట్ లెక్చరర్ పోస్టులని వీళ్ళందరికీ పీజీహెచ్ఎంలకి ప్రమోషన్ ఛానల్స్ కంటిన్యూ చేస్తే మరి పీజీహెచ్ఎంలోకి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్తో వస్తాడు. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కాగానే ఖాళీ కాగానే ఎడ్జిటీ కూడా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావడానికి అవకాశం. అంటే మీరు పీజీహెచ్ఎంలకు ఒక్కరికి ప్రమోషన్ ఇస్తే కిందున్నటువంటి 2 క్యాడర్ల వాళ్ళకు కూడా ప్రమోషన్ వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం మీద ప్రమోషన్ ఛానల్ కంటిన్యూ చేయకపోతే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రధాన ఉపాధ్యాయుల పక్షాన ఉండి ఆ ప్రమోషన్ ఇచ్చేంత వరకు కూడా నిరంతరంగా పోరాడుతుందని హామీ ఇస్తున్నాం. దానికి ఉదాహరణ గతంలో తపస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు గత కొద్ది మాసాల క్రితం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల కోసం ధర్నా చేసిన వెంటనే ప్రభుత్వము స్పందించి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులకి బెనిఫిట్స్ చేయడానికి సిద్ధంగా తయారైంది. ఇప్పుడు కూడా తపస్ ఎమ్మెల్సీల ఒత్తిడి మేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క పోరాట పటిమను చూసి ప్రభుత్వం స్పందించి పీజీహెచ్ఎంలందరికీ కూడా అన్ని క్యాడర్లో ప్రమోషన్స్ ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా టెట్ పరీక్ష రాయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. టెట్ అనేటువంటిది 23 ఆగస్టు 2010 తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళందరికీ మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి సంఘపక్షాన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి కోర్టు ఆధారంగా చట్ట ప్రకారము ఏదైతే ఎన్సిటిఈ చెప్పిందో దాని ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
సంఘ పక్షాన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆ యొక్క ఎన్సిటికి సంబంధించినటువంటి నిబంధనలను మార్చైనా కూడా 2010 తర్వాత నియామకమైనటువంటి ఉపాధ్యాయులందరికీ టెట్ మినహాయింపు అనేటువంటి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది ఖచ్చితంగా సాధించి తీరుతాం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షం. ఎందుకంటే టెట్ అనేటువంటిది అంత మునుపు మ్యాండేటరీ అనేటువంటిది కాదు. ఎన్సిటి నామ్స్ అనేటువంటివి కూడా దాని తర్వాత వచ్చినటువంటి నామ్స్. కాబట్టి ఇప్పుడు దానికి లింకు పెట్టి ఇప్పుడు అది పాస్ అయితేనే ఉపాధ్యాయులు సర్వీస్లో ఉండాలనేటువంటి నిబంధన అనేటువంటిది అది న్యాయసమ్మతమైనటువంటిది కాదు. సుప్రీంకోర్టు కూడా ఈ సందర్భంగా తీర్పు చెప్పింది ఏంటంటే ఎన్సిటి నిబంధనలకు అనుగుణంగానే తీర్పు చెప్పడం జరిగింది. ఆ నిబంధనలను మార్చేటువంటి ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తామని చెప్పేసి మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. త్వరలోనే మేము కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చి తెలంగాణ ఉపాధ్యాయులకు ఊరట కల్పిస్తాం. రాష్ట్రంలో కూడా ఓపీఎస్ని కూడా అమలు చేస్తా అని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పటి వరకు కూడా దాన్ని ఎట్లాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా సిపిఎస్ను రద్దు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అందులో భాగంగానే 56, 57 జీవో అనేటువంటిది ఒకటి సర్క్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఏంటంటే టెక్నికల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిపిఎస్ పరిధిలోకి వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా 2003 డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్య కాలంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా కావచ్చు, జేఏసీ పక్షాన జరిగినటువంటి మీటింగ్స్లో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు ఈ యొక్క వీళ్ళకు కూడా ఓపీఎస్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువేం లేదు, 6,000 మంది మాత్రమే ఉన్నారు. మొదటగా వీళ్ళది తీసుకొచ్చిన తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా అందరు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు హామీని విస్మరించినట్లయితే దానికి సంబంధించినటువంటి పరిణామాలను కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు 2 నెలల కింద కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. దాంట్లో భాగంగా చర్చలు కూడా జరిపి మీ సమస్యలన్నీ డిమాండ్ చేసి పరిష్కరిస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వాటిపైన కనీసం ఎట్లాంటి కమిటీ వేస్తున్నారు, కమిటీ కూడా రూపొందించాలి ఇప్పటివరకు. వాస్తవంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి తపస్ తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా జరపని విధంగా ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చర్చలు జరపడమైంది. ఈ చర్చలో వారు చెప్పినటువంటి సారాంశం ఏంటంటే వెంటనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాల సాక్షిగా ఏం చెప్పారంటే ఉప ముఖ్యమంత్రి గారిని వెంటనే పిఆర్సీ కమిటీ రిపోర్టు తెప్పించుకొని ఆ పిఆర్సీని ప్రకటింపాలని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి 2 మాసాలకు ఒకసారి చర్చలు జరిపి ప్రభుత్వంతో ఉద్యోగుల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా వెంట పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు 2వ తారీఖు నాడు అందరికీ హెల్త్ కార్డ్స్ వస్తున్నాయని ఆశిస్తున్నాం. త్వరలోనే పిఆర్సీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం. మరి మేము ఆశించిన స్థాయిలో పిఆర్సీ ప్రకటన అతి త్వరలో చేయనట్టయితే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణను జూన్ జూలైలో చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే గెజిటెడ్ డిఓలతో పాటు గెజిటెడ్ హెడ్ మాస్టర్ వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తున్నారు. అట్లా డిప్యూటీ డిఓలు కానీ ఎంఈఓలను కానీ వెంటనే ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా తపస్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి అట్లా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అమలు చేయాలని చెప్పేసి లేని పక్షంలో తమ ఉద్యమాన్ని కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా తమస్ నాయకులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.